ఎర్రమూడు శేషి మహాప్రభు. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నిన్న మా అన్య వాళ్ళ పెద్ద పాప కోసం అని చెప్పేసి మొక్కుబడి అయితే చేసిండారనమాట. నిన్న వైజాగ్లో ఉన్నటువంటి మన సింహాసనం దేవస్థానానికి అయితే వెళ్ళారు. మొక్కుబడి చెల్లించి ఆ ఇంటికి అయితే వచ్చారు. ఈ మొక్కుబడి కూడాను అనారోగ్యం బాగాలేనప్పుడు కానీ, లేకుంటే మనకు ఏదైనా జబ్బు పడినప్పుడు కానీ అది తొందరగా కోలుకోవాలని చెప్పేసి ఏ గుడికి అయితే మనము పేరు పట్టి మనం ఏ మొక్కుబడి చేస్తుంటామో ఆ జబ్బు తగ్గిన తర్వాత ఆ గుడికి వెళ్ళేసి మొక్కుబడి చెల్లించుకొని వచ్చిన తర్వాత ఇంట్లో చిన్నగా పూజలు అయితే ఉంటాయన్నమాట మా పద్ధతిలో. ఇదైతే మీకు చూపిస్తాను పదండి. ఇంకా ఊరికైతే వెళ్దాం. ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి వాతావరణం అంతా కూడా మీకైతే ఈ చిన్న వీడియోలు అయితే చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. వెనకాల వచ్చి ఎండ అయితే మంచిగా కాస్తుందన్నమాట, గట్టిగా పడుతుంది. పదండి ఇంకా ఇంటికైతే వెళ్దాం వాళ్ళ దగ్గరికి. చూసారు కదా మా అన్నయ్య వాళ్ళ పాప కోసం అని చెప్పి అప్పుడు మొక్కుబడి అయితే చేస్తుండరు బాలేక. సో ఇదిగో ముందుకు వచ్చి ఈరోజు అయితే ప్రసాదం అయితే పంచుతారు. దాని తర్వాత అన్ని కార్యక్రమాలన్నీ కూడా చేస్తారనమాట. ఈ ప్రసాదంలో వచ్చి కొబ్బరికాయ, తర్వాత నుంచి శనగ పలుకులు, అరటిపండు అయితే కలిపేసి ఈ విధంగా అయితే తయారు చేస్తారనమాట. చేసిన తర్వాత ఊర్లో వాళ్ళందరికీ పంచుతారు. ఇప్పుడైతే తీసుకెళ్ళి పంచుతుంది దామా. అది అందరికీ ఈ విధంగా అయితే పంచి పెడతారనమాట. కండకి ఇలా జిరి వరం ఇచ్చి అది విరిగి ఇటు చూస్తున్నాడు, చూడండి ఎలాగ అవుతున్నాడు, చూస్తున్నాడు బాబు. హేమేం చూసా డబ్రాకి. ఈ విధంగానే ఊర్లో వాళ్ళందరూ కూడా పంచిచ్చేస్తారనమాట. ఇలాగా మా నాన్నన్న తర్వాత నుంచి మా బాబాయ్ అయితే వచ్చారనమాట. ముందు ఇక్కడికి వచ్చి చిన్నది పందిరి అయితే చేస్తారు. చేసిన దగ్గరే పూజలు అవన్నీ కూడా చేస్తారనమాట. తర్వాత మీకు అదంతా కూడా చూపిస్తాను. ఇక్కడ చిన్నగా అవి తవ్వి చిన్నగా 4 మూలల్లో 4 కొమ్మల్లాగా పెట్టేసి పందిరి అయితే చేస్తారు. ఇక్కడ వచ్చి మా బాబాయ్ కొమ్మలు అయితే చేస్తున్నాడు అనమాట పందిరి చేయడానికి అని చెప్పి. ఇది చూడండి, ఇవి వచ్చి నేరడ ఉంటాయి కదా, నేరడ కొమ్మలు అనమాట. అవే వాడతారు దీనికి. వేరేవైనా వాడతారు బాబాయ్? ఇవే వాడతారా? ఇవే వాడుతున్నారు ఎప్పటికి కూడాను. ఇది ఈ కొమ్మలన్నీ కూడా చూడండి ఇక్కడైతే ఈ విధంగా తయారు చేస్తున్నారు. ఇది తర్వాత ఏ విధంగా చేస్తారనేది వీటిని చూపిస్తున్నాకండి. ఇదైతే తయారు చేశారు. 4 మూలలో 4 పాతేసిన తర్వాత పైన ఒక పందిరిలాగా చేస్తారనమాట. ఆ పందిరి కూడాను ఈ ఆకులు పైన కప్పుతారు, ఈ నేరడాకులు కదా బాబాయ్. ఇందాక చూపించాను కదా, చిన్నగా పుల్లలు అయితే తీసుకుని ఉండరు, వాటితోనే చూసారా ఏ విధంగా అయితే తయారు చేస్తున్నారు. దీనిపైన మరలా కొమ్మలు వేసిన తర్వాత మంచిగా కనిపిస్తుంది. ఇది ఇక్కడికి వచ్చి మా బాబాయ్ కూడా తయారు చేస్తున్నాడు. ఇక్కడ మా అన్నయ్య అయితే ఇక్కడ ఒక పని అయితే చేస్తున్నారు చూడండి. అరటి కొమ్మ, తర్వాత మంచి నేరడాకులు, తర్వాత మామిడాకులు పెట్టాడు, మధ్యలో పాతాడు అనమాట. ఈ 4కి మధ్యన అనమాట ఇలా తయారు చేస్తున్నారు. ఇక్కడ మా నాన్నగారు వచ్చి పుట్టమ్మని అయితే తీసుకొచ్చారు. నీటితో తడిపి మెత్తగా అయిన తర్వాత ఈ కర్రపుల్లలు అయితే ఉన్నాయి కదా, ఈ కొమ్మలు ఈ నాటిన దగ్గర అక్కడ మొదలకైతే ఇది పెడతారనమాట, ముద్దగా చేసి. ఇది ఇంకా పూర్తి కావలేదు, పూర్తి అయిన తర్వాత మీకైతే చూపిస్తాను. ఈ పూజ కోసం తీసుకొచ్చిన సామాన్లన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా తీసి ఈ యొక్క పందిరి కిందకి అయితే పెడుతున్నారు అనమాట. ఇలా అయితే తయారు చేశారు. దీనిపైన మరలా నేరడ కొమ్మలు తర్వాత మంచి మామిడి ఆకులు అయితే తీసుకొచ్చి పెడతారు. ఇంకా చూడండి ఇక్కడ కొన్ని అయితే ఉన్నాయి పూజ సామాన్లు. ఇవన్నీ కూడా చూడండి, ఇవన్నీ కూడా ఇందులో పెట్టేవన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడైతే పనులన్నీ కూడా పూర్తి అయిపోయాయి. ఇక్కడ మామిడి ఆకులు, తర్వాత నేరడ ఆకులు అవన్నీ కూడా చేశారు. ఇది ఇక్కడైతే మా వాళ్ళు ఉన్నారు. ఇతను వచ్చి గురు అనమాట. ఇంకొక గురు అయితే ఇంకా రావాలి. మొత్తం 2 అయితే ఉన్నారు. ఇంకా అతను కూడా ఉన్నారు. కలిస్తే 3 అవుతారు అనమాట. చూడాలి ఈరోజు చేస్తున్న ఈ పూజలు అంతా కూడా ఏ విధంగా ఉంటాయి అనేది చూడండి. చూసిన తర్వాత కామెంట్ చేయండి.
ఇక్కడ అన్ని రకాల పువ్వులు తర్వాత మంచి ఆ పూజ సామాన్లు అవన్నీ కూడా ఇక్కడ పెట్టారనమాట. చూసారా కొబ్బరికాయలు అవన్నీ కూడా ఇక్కడనే ఉన్నాయి. ఇదిగో ఇలాగా ఇక్కడ వచ్చి ఒక పంచలాగా అయితే పెట్టేస్తున్నారు. ఇది ఎవరికో నాకు కూడా తెలియదు, తర్వాత చూద్దాం మరి. ఇక్కడ మా బావ అయితే కూర్చొని పట్టుకున్నాడు చూడండి, ఒక మేక తర్వాత మంచి ఒక కోడి, ఎర్రటి మేక ఎర్రటి కోడితో అనమాట మొక్కుబడి అయితే చేసి ఉండేరు. ఈరోజు వీటిని అర్పిస్తున్నారు అనమాట. ఇంకా ఒక గురుమ అయితే రావాలి, ఆ గురు వచ్చిన తర్వాత ఈ పూజ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇంకా స్టార్ట్ చేస్తారు. ఇంకా ఇక్కడే ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేశారు. ఇదిగో మా అన్నయ్య వాళ్ళ పాప అయితే వచ్చి ఇలా కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఇంకా గురుమయ్య గారు అయితే వచ్చారు. ఈ విధంగా కొబ్బరికాయ పట్టండి ఇంకా మంత్రాలు అయితే స్టార్ట్ చేశారు అనమాట. మా వాళ్ళు అయితే ఇంకా కోడి తర్వాత వచ్చి మేక అయితే ఇక్కడ పట్టుకున్నారు చూడండి. ఇదిగో ఈ మంత్రాలన్నీ కూడా పూర్తయిన తర్వాత వీటిని అయితే బలిగా అయితే అర్పిస్తారు ఇంకా మా వాళ్ళు. మహాప్రభు ఎర్రమూడు చేసి మహాప్రభు మీకు ఇస్తాను మహాప్రభు మొక్కుండు మహాప్రభు ఇస్తున్నాను కాక మహాప్రభు రస్తదారులు మహాప్రభు సిమ్మందిరి ప్రభు బొగుమన మహాప్రభు మీ సాయం సత్యం ఉండాలి మహాప్రభు ఇది మహాప్రభు దేశగొట్టు దుర్గాలకి మహాప్రభు పేరు పట్టి పిలిచి ఇస్తున్నాను కాక మహాప్రభు మోపారి అలీబడి బృషబర్ తాను మహాప్రభు కెందుపడ దుర్గ మహాప్రభు సట్వాబరు గుమాబరు కెందుపడ మట్టంబరు ఒరిస్సా పరిస గురుకది డెంక మహాప్రభు జోయ్పూర్ నోంత్పూర్ కొరాపట్ బస్తర్గడు మహాప్రభు ఇది మహాప్రభు తూర్పు పడిమెట్టవారు ఉసన్వారు దసన్వారు మహాప్రభు 12 కోటి దేవతలకి మహాప్రభు మోపారి అలీబడి బృషబడి తాను మహాప్రభు కెందుపడ దుర్గ మహాప్రభు సట్వాబరు గుమాబరు కెందుపడ మట్టంబరు మహాప్రభు ఎర్రముడు చేసి ఇస్తానని మహాప్రభు మొక్కుండి ఇస్తున్నాను కాక మహాప్రభు మీరు సాయం సత్యం చూస్తాను మహాప్రభు సిమ్మంది ప్రభు మహాప్రభు మీరు సాయం సత్యం చూసుకోవాలి మహాప్రభు దేశగొట్టు దుర్గం మహాప్రభు పేరు పట్టి పిలిచి ఇస్తున్నాను మహాప్రభు చూసుకున్నాను జయ ప్రభు సుడు ప్రభు ఇదిగో ఈ రోజు నుంచి మహాప్రభు సింహాసనం సిమంత్రి ప్రభు సుడు మహాప్రభు నీ శ్రీపాదం బంగారం పాదం వసన్ ప్రభు ఇదిగో మహాప్రభు అడుగు తడుకు లేకుండా హాని అందరు లేకుండా గట్టుకర లేకుండా విషం లేకుండా సరుపు లేకుండా మంట లేకుండా మహాప్రభు ఈ రోజు నుంచి మహాప్రభు ఇదిగో మహాప్రభు నీ దగ్గర మహాప్రభు తెస్తానని ఓడంబడి ఉంటాను ప్రభు ఇదిగో మహాప్రభు ఈ రోజు నుంచి మహాప్రభు సుడు మహాప్రభు మెండంట కొండంతా కోడి చేసి అది మహాప్రభు ఇదిగో రోజు మహాప్రభు నేను చెప్పినది నీకు జామెలు పడి ఉండి మహాప్రభు ఇస్తున్నాను ప్రభు ఇదిగో ఈ రోజు నుంచి మహాప్రభు ఇదిగో అణసలకు చేస్తారు హాని అందరూ చేస్తారు గట్టుకరలు చేస్తారు విషం చేస్తారు సరుపు చేస్తారు మంట చేస్తారు ఇదిగో ప్రభు ఇదిగో సింహాసనం సిమంత్రి ప్రభు సత్వాబరు గుమాబరు కెందుపడ మట్టంబరు హోరిసా పొరిసా డెంకన గురుగది ప్రభు ఇదిగో ఈ రోజు నుంచి మహాప్రభు ఇదిగో ప్రభు వారి ఇంటి అనిలు కొక్కులు తాతలు తల్లిలు మహాప్రభు ఇదిగో మహాప్రభు ఇవాళ నీ ఖాతాన్ని మహాప్రభు అంగడి చేస్తారు మగడి చేస్తారు హాని చేస్తారు ఆతలు చేస్తారు ఘాటు చేస్తారు గరా చేస్తారు విషం చేస్తారు సరుపు చేస్తారు మంట చేస్తారు ప్రభు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొక్కుబడి చేస్తున్నారు కదా కోడి తర్వాత మంచి మేక ఇవైతే బలి అయితే ఇస్తున్నారు అనమాట చూడండి. ఫ్రెండ్స్ చూశారు కదా మా వాళ్ళు అయితే మొక్కుబడి అయితే ఈ విధంగా చేస్తారు. చిన్నప్పుడు ఈ విధంగా చేసి ఉన్నవి తర్వాత ఇంకా ఆ యొక్క ఆ రోగం కానీ లేకపోతే ఆ జబ్బు కానీ పోయిన తర్వాత ఈ విధంగా మొక్కుబడి అయితే అర్పిస్తారనమాట. ఇప్పుడు అర్పించారు కదా మేక కోడి ఇవన్నీ కూడాను ఇంకా ఎవరైతే కలిసారో ఊర్లో వాళ్ళందరితో కలిసి ఇంకా ఇవన్నీ భోజనాలు కూడాను ఏర్పాటు చేసుకొని వాళ్ళు చివరిగా తింటారనమాట. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్స్ చేయండి. వీడియో నచ్చుంటే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రావెల్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వీడియోతో మేము ఎందుకుంటాం. మదర్ సెలవు. బాయ్ ఫ్రెండ్స్.